బాలేదంటున్నావు ఇప్పుడు. బాలేవు మరి. అరే ఏంట్రా ఇది? నాకొద్దు ఇప్పుడు డబ్బులు వేస్ట్ అనవసరంగా నేను పెడతా చేయించుకోలేను. డబ్బులు. ఇంటెలిజెంట్ ఫెలో. నీతో పాటు నేను కూడా మంచి హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. అలా అంటారా ఎవరైనా? మమ్మీని చూడండి ఎలా అనిపించేస్తుందో. చూసారా సార్ డబుల్ యాక్షన్. అండ్ నా పాప కూడా కొంచెం స్టైలిష్ గా హెయిర్ స్టైల్ కావాలి మమ్మీ. కాదు స్టైలిష్ గా. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. సో గాయస్ ఇప్పుడైతే నేను వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటాను. అండ్ మమ్మీకి ఇష్టమైనది చేయించుకుంటారు. తెల్లగా కావాలి, మంచిగా కావాలి అని కోరుకోవట్లేదు నేను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. యాక్చువల్ నాకు హిందీ రాదు, వీళ్ళకి తెలుగు రాదు అంతే. ఐ నో కల్కి బట్ ఐ డోంట్ నో హల్కి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఏంది ఇక్కడికి తీసుకొచ్చావు? ఇవాగనా? అవును, హంగామా ఉండాలి మనతోని. నేను పోతున్నా, ఇవన్నీ ముచ్చదు రాదు. ఎక్కడికమ్మా వెళ్ళేది? దా లోపలికి రాపోదాం. ఆగా ఎటు తీసుకెళ్తున్నా? అరే వద్దులు, నేను వెళ్ళిపోతాను. ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మరి? మమ్మీ నీ స్కిన్ చూసినావా, మొక్కం చూసినావా, ఆ మొక్కం మీద పింపుల్స్ చూసినావా ఎట్లున్నాయో? అంటే నన్నే బాలేదంటున్నావు ఇప్పుడు. బాలేవు మరి. అరే ఏంట్రా ఇది? వెళ్ళిపోతాను అయితే. మమ్మీ నిన్ను మంచిగా రెడీ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చిన. ఈ హెయిర్ చూడు, మొన్న అక్కడెక్కడో హెయిర్ కట్ చేయించుకున్నా, మొత్తం గడ్డి అయిపోయింది హెయిర్. అండ్ హెయిర్ లాస్ కూడా అవుతుంది ఫ్రూటీ. హెయిర్ లాస్ కదా, హెయిర్ లాస్ కూడా అవుతుంది కదా. నాకు వద్దు ఇప్పుడు డబ్బులు వేస్ట్ అనవసరంగా నేను నేను పెడతా డబ్బులు. ఇంటెలిజెంట్ ఫెలో. నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. నువ్వే పెట్టాలి మరి. పెడతా. నీతో పాటు నేను కూడా మంచి హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. హెయిర్ కట్టా? అసలు నీకు వేయించడానికి తీసుకొచ్చినావా నాకు వేయించడానికి? ఏదో ప్లానింగ్ ఉంది. నీకు కూడా వేయించడానికి, నీకు ప్లస్ నాకు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అంటారు స్కూల్లో, నీ హెయిర్ బాగుంది అని, చాలా బాగుంది, నీ హెయిర్ సో స్మూత్ అని. ఇంకెందుకు బాగున్నప్పుడు వేయించుకోవడం? ఇంకా మంచిగా ఉండడానికి వేయించుకుందామని వచ్చిన. డబ్బులు బొక్క కాకపోతే నాకు తెలియదు. నేను పెడతా, నేను డబ్బులు పెడతా. పెడతావా నువ్వు? పెడతా, నిజంగా పెట్టాలి. నేనే పెడతా. తర్వాత చూద్దాం, లాస్ట్లో చూద్దాం ఎవరు డబ్బులు పెడతారు. అంటే అందరికీ చెప్తున్నాను, మంచిగా మా మమ్మీని మంచిగా అందంగా రెడీ చేయాలి అని. నాకు అందంగా ఏం అవసరం లేదు, ఆల్రెడీ చాలు అందంగానే ఉన్నాను. నువ్వు ఫస్ట్ పద, మంచిగా రెడీ చేయాలి నేను అసలుకి. హాయ్ మ్యామ్. హలో మా. హలో అండి. యాక్చువల్లీ అమ్మకి ఇదంతా చూడండి యాక్ని వచ్చారు, దానివల్ల అస్సలు బాగాలేరనమాట. అలా అంటారా ఎవరైనా? మమ్మీని చూడండి ఎలా అనిపించేస్తుందో. చూసారా సార్ డబుల్ యాక్షన్. అండ్ హెయిర్ కూడా. సో ఏదన్నా ఒకటి చెయ్యాలి అమ్మకి. అవునండి, అంటే ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉంటారని చెప్పేసి తెలిసింది. అండ్ స్కిన్ మీద పిగ్మెంటేషన్ కొంచెం డిస్టర్బ్గా ఉండేసరికి కొంచెం నాకు కూడా చాలా రోజుల నుండి చూస్తున్నాను, కొంచెం ప్రాపర్ డర్మటాలజిస్ట్ కావాలి, చెక్ చేయించుకుందాం. బిఫోర్ అంటే చాలాసార్లు చెక్ చేయించుకున్నాం, బట్ ఎక్కడ నాకు అంత అనిపించలేదు, రిజల్ట్ అనిపించలేదు. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి చెక్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. అండ్ నా పాప కూడా కొంచెం స్టైలిష్గా హెయిర్ స్టైల్ కావాలి మమ్మీ. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. ఆల్రెడీ స్టైల్గానే ఉన్నావు కానీ. సో అవును, నువ్వు స్టైల్ చేయకు, సైలెంట్గా ఉండు, ఓకే? అది పిల్లలంటే ఇలానే ఉంటారు కానీ. సో తనకు కూడా కావాలి అని అంటే ఇద్దరం ఒకటే దగ్గర చేయించుకోవచ్చు. ఇద్దరు ఒకే దగ్గర చేయించుకోవచ్చు, ఎందుకంటే ఇవాగ ఈజ్ ఆల్ అబౌట్ 2 డిపార్ట్మెంట్స్. మీదంతా సెలూన్ సర్వీసెస్, చక్కగా ఓపెన్ సెలూన్ ఉంది, లగ్జరీ ఓపెన్ సెలూన్. హ్యాపీగా మంచి హెయిర్ కట్ చేయించుకుని రిలాక్స్ అవ్వచ్చు విత్ అ బ్యూటిఫుల్ రిలాక్సింగ్ హెయిర్ స్పా. మీరు వచ్చేటప్పటికి స్కిన్ కన్సర్న్ కాబట్టి మనం డెర్మటాలజిస్ట్ని మీట్ అవుతాము. అండ్ అసలు మీ స్కిన్ అనాలిసిస్ చేసి వాట్ ట్రీట్మెంట్ షీఈస్ గోయింగ్ టు సజెస్ట్, దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. లెట్స్ స్టార్ట్. సో గాయస్ ఇప్పుడైతే నేను వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటాను. అండ్ మమ్మీకి ఇష్టమైనది చేయించుకుంటారు. తెల్లగా కావాలి, మంచిగా కావాలి అని కోరుకోవట్లేదు నేను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బిల్లు కట్టుకుని నా పరువు తీసేస్తాను మమ్మీ అయితే. చాలా రోజుల నుంచి ఎప్పుడు కానీ నేను ఏంటి అంటే ఫెదర్ కటే చేయించుకుంటాను. ఇక్కడ హెయిర్ కట్స్ కానీ అన్నీ ఉంటాయి అనగానే నాకు ఇక్కడ చేయించుకోవాలి, ఇక్కడ ట్రై చేయాలనిపించింది.
యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను, చాలా బాగా చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ నాట్ ఓన్లీ హెయిర్ కట్, హెయిర్ స్పా కూడా. బటర్ఫ్లై హెయిర్ కట్ స్టైలిష్. యాక్చువల్ నాకు హిందీ రాదు, వీళ్ళకి తెలుగు రాదు అంతే. आपको तेलुगु आते? थोड़ा थोड़ा आता है और मुझे हिंदी नहीं आते. हाँ हाँ हल्की. I know कल्की but I don't know हल्की. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. भैया हेयर कट कितना टाइम लगता है? 1 hour जाएगा. 1 hour. हेयर कट हेयर स्पा 1.5 hour. 2 hours पकड़ के चलना. 2 hours. అట్లా ఎప్పుడు మరి 1.5 గంట 3 గంట నాకేమర్థమైతే. Good afternoon, doctor. Hi, good afternoon. So little pigmentation on my face. So I can see a lot of tanning on the forehead. How long has it been there for? 2 months. 2-3 months. 2 months. So when we are talking about pigmentation, there are several procedures we can go in for. So you have a lot of tanning on the forehead. We can opt for procedures like chemical peels, laser tonings. There's something called as absolute radiance complex. Okay. But for you, I think the best treatment would be laser toning. Okay, so laser toning is a process which targets the pigment cells directly. It's a very safe procedure, but we need multiple number of sessions. So around 6 to 8 sessions are needed, and they're done 3 weeks apart. Okay, it's a very painless, very comfortable procedure. Okay. Yeah. Okay. Yes. సో ఇప్పుడే హెయిర్ వాష్ అయిపోయింది. నెక్స్ట్ హెయిర్ స్పా అంట, తర్వాత హెయిర్ కట్ అంట. యాక్చువల్లీ నేను అన్న హెయిర్ నాకు చాలా ఏమంటారు హెయిర్ ఫాల్ అవుతుందంటే, లేదు కొంచెమే అవుతుంది అని చెప్పారు. అదే మా మమ్మీ అంటే ఇంత అవుతుంది హెయిర్ ఫాల్, ఇంత అవుతుంది అని నన్ను రోజు ఇంట్లో తిడతారు ఎప్పుడైనా హెడ్ బ్యాచ్ చేయించినప్పుడు. నాకు అదే బాధ. అందుకే నేను ఎప్పుడు ఇంకోసారి నెక్స్ట్ టైం ఇక్కడికే వచ్చి చేయించుకుంటాను. సరే తరలే. లిటరలీ ఇప్పుడైతే స్టీమ్ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది స్టీమ్ పెడుతున్నారు. ఎందుకో తెలీదు స్టీమ్ ఎందుకు పెడతారో, కానీ నాకేంటి అంటే ఎక్కడికైనా వెళ్తే అన్నీ తెలుసుకోవాలని అని ఉంటుంది. బట్ స్పా క్రీమ్ పెట్టినప్పుడు ఎంత కూల్గా అనిపించింది అంటే లిటరలీ నిద్ర వచ్చేసింది. హెయిర్ వాష్ చేసేస్తున్నారు మళ్ళీ. గాయస్ ఫైనల్లీ అయితే హెయిర్ కట్ చేసుకునే టైం వచ్చేసింది అండ్ హెయిర్ కట్ ఇప్పుడు చేస్తున్నారు. సో లెట్స్ సీ ఎట్లా ఉండబోతుందో హెయిర్ కట్. సో గాయస్ బటర్ఫ్లై హెయిర్ కట్ అయితే చేంజ్ చేసుకుంటున్నా. అండ్ అక్కడ పాపం మా మమ్మీ పరిస్థితి ఏంటో. సో నేను కూడా మా మమ్మీ ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. అండ్ అందంగా రెడీ అవ్వాలి మా మమ్మీ. ఫస్ట్ అయితే నాకు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే లేజర్ టోనింగ్ చేద్దామని చెప్పేసి అన్నారు. అది ఎందుకనంటే నా ఫేస్ మీద అంతా పిగ్మెంటేషన్ యాక్నీ వచ్చేసేసరికి అది రెడ్యూస్ అవ్వడానికి ఈ ట్రీట్మెంట్ చేస్తా అన్నారు, లేజర్ టోనింగ్. సరే చూద్దాం, తను అయితే స్టార్ట్ చేద్దామని అన్నారు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు కార్బన్ లేజర్ టోనింగ్ అంట. యాక్నీ పిగ్మెంటేషన్ ఇవన్నీ రెడ్యూస్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు కదా. అండ్ ఇంకొకటి అంటే 1 సెషన్లోనే కాకుండా 3-4 సెషన్స్ తీసుకుంటే అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు.
ఇంతసేపు అయితే నాకు డాక్టర్ గారు అయితే లేజర్ టోనింగ్ చేశారు. ఇప్పుడు నా కూతురు అక్కడ చేయించుకుంది, హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఇలా ఏం చేస్తుందో ఏంటో చూడాలి, వెళ్ళి తొందరగా దాని మీదనే ఉంది మైండ్ అంతా. మా మమ్మీ నా కోసం ఇంకా వస్తలేదేంది? కొంపదీసి నన్ను మర్చిపోయిందా? స్కూల్లో ఉందేమో అనుకొని బస్కి అదే వస్తుంది అనుకొని వెళ్ళిపోయిందా ఏంది ఎక్కడికన్నా? నన్ను మర్చిపోతే అంతే. నేను ఇంకా ఇప్పుడు నేను హెయిర్ కట్ అయిపోయిన తర్వాత తొందరగా మా మమ్మీ నేను ఎత్తుక్కాలి పోయి. గైస్ హెయిర్ కట్ చేయించుకోవాలనిపించింది, చేస్తుంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే నాకు హెయిర్ అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం బేసిక్గా, కాకపోతే హెయిర్ కట్ చేయించుకోవాలని అనిపించింది అంతే. ఫ్రిజీ హెయిర్ అయిపోయిందంట. సో హెయిర్ స్పా చేస్తారంట, దానివల్ల కొంచెం ఆ ఫ్రిజీనెస్ అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ స్మూత్గా అవుతుంది. ఇప్పుడు హెయిర్ వాష్కి రమ్మంటున్నారు, పోదాం. ఇలా ఏదో హెడ్ మసాజ్లా చేసినట్టుంది. సో చాలా రిలాక్స్గా ఉంది. నా కూతురు ఎక్కడుందో, ఏం చేయించుకుంటుందో, ఏం కటింగ్ చేయించుతుందో తెలియదు. గైస్ నాకైతే హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది. నేను ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా చేస్తారనేసి లిటరలీ అనిపించింది. నాకు కూడా ఏంటంటే లాంగ్ హెయిర్ ఉండడము, మళ్ళీ హెయిర్ మంచిగా ఉండడం అంటే చాలా ఇష్టం. మీ అందరికీ కూడా అదే ఇష్టం కదా నా నుంచి అయితే. కాకపోతే నాకు ఈ హెయిర్ కట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ లైక్డ్ ఇట్ అ లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను లైక్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత బాగా చేస్తారనేసి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, బహుత్ అచ్చయ్యా. నాకు వచ్చింది హిందీలో అదొకటే బాగుంది చెప్పడానికి.
मुझे हिंदी थोड़ा थोड़ा आता पूरा नहीं आते बहुत है इतना ఆహా నాకంటే బాగా వచ్చట నాకు అర్థమైంది అదే ఈ హెయిర్ స్టైల్ చూసి నన్ను చూసి మా మమ్మీ జెలస్ ఫీల్ అవ్వాలి గైస్ కుళ్ళుకోవాలి మొత్తం బాగున్నా కదా యాక్చువల్ ఫస్ట్ టైం బటర్ఫ్లై చేయించుకుంది సో చెప్పినా కదా ఎప్పుడు కానీ ఫెదర్ కట్టే చేయించుకుంటా అని కాకపోతే బటర్ఫ్లైకి ఫ్యాన్ అయిపోయినా నేను నాకు ఇట్లా సెట్ అవుతుందని అసలు అనుకోలేదు బాగుందిగా సో ఫైనల్గా అయితే నా కూతురు ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ వేయించేస్తుంది మంచి పని చేసిందిలేండి యాక్చువల్లీ అది అసలు దానికోసం తీసుకొచ్చుకున్నట్టుంది ప్లాన్ హెయిర్ కట్టింగ్ అని నన్ను బుక్ చేసింది ఇక్కడ బిల్లు దాన్నే కట్టు అనాలి అప్పుడు ఏం చేస్తుందో చూడాలి ఇంకోసారి అసలు హెయిర్ కట్ అని కూడా అడగకుండా చేద్దాం సో మనకి ఇక్కడ తెలిసిన విషయం హైదరాబాద్లో పొల్యూషన్ అంటే ఏంటి అనేది మనం బయటికి వెళ్ళి తిరిగితే దానివల్ల పొల్యూషన్ వల్ల సో అప్పుడప్పుడు ఇలా కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పారు అండ్ వీళ్ళు కూడా అదే అంటున్నారు పొల్యూషన్ వల్ల హెయిర్ మొత్తం డ్రై అయిపోయి ఫ్రిజీ అయిపోతుంది జస్ట్ ఆల్రెడీ మీకు కర్లీ హెయిర్ లైట్ కర్ల్స్ ఉంది సో కర్లీ హెయిర్ ఏమైతే మనకి డ్యామేజ్ అవుతుంది కదా కొంచెం బ్రేక్ అయిపోతుంది హెయిర్ సో మెయిన్లీ ఇక్కడ ఏంటంటే తను చెప్పినట్టు మనం కేర్ తీసుకోవాలి చెప్దాం అనుకుంటున్నా కానీ అస్సలు మెయింటైన్ చేయలేను వాళ్ళ మీద ఫోకస్ కంటే ఎక్కువ పిల్లల మీద ఫోకస్ చేస్తారు ఆబ్వియస్లీ నేను కూడా అంతే నాకంటే ఎక్కువ సహజనే వర్తించుకుంటాను మెయిన్లీ ఇక్కడ ఏంటి అంటే హివాగా బ్యూటీ క్లినిక్లో ఆర్గానిక్గా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు సో కెమికల్స్ లేకుండా యూజ్ చేస్తారు కాబట్టి ఏ ఎఫెక్ట్ అనేది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఉండదు గాయస్ నాదైతే హెయిర్ కట్ అయిపోయింది అండ్ హెయిర్ కట్ అయితే నాకు మస్తు నచ్చింది సో హెయిర్ డిస్టర్బ్ అవుతుంది కదా లీవ్ చేసుకొని ఉంటే అనేసి నేను పోనీ వేసుకొని ఎంత స్మూత్గా ఉంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మస్తు నచ్చింది అనుకోండి యాక్చువల్లీ నాది అయిపోయింది మా మమ్మీది ఇంకా అవ్వనట్టు ఉంది కాకపోతే మా మమ్మీ ఎక్కడుందో నాకేం అర్థం కావట్లేదు మా మమ్మీని వెళ్ళి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటారా నాకు అదే భయం వేస్తుంది ఒకసారి మా మమ్మీని వెళ్ళి ఎత్తుకుదాం రండి డాక్టర్స్ క్యాబిన్ ఇక్కడ ఉన్నాయి కన్సల్టేషన్ రూమ్ ఇక్కడ ఉన్నాయి నాకు ఎక్కడ ఫేషియల్ రూమ్ అక్క అమ్మ కనిపించారా ఎక్కడున్నారు కనిపించలే మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు వెళ్ళిపోయినా నన్ను వదిలేసి నన్ను మర్చిపోయి లేకపోతే మా మమ్మీది కూడా నాలాంటి సిచ్యువేషనే కదా నన్ను కూడా ఎత్తుక్కుంటూ వస్తున్నారేమో ఎత్తుకుతాం మమ్మీ దొరికే వరకు ఎత్తుకు మంచిగా రిలాక్స్ అవుతున్నావా ఇక్కడ కూర్చొని నన్ను మొత్తం తెప్పించడం లే మమ్మీ నిద్రలో డిస్టర్బ్ చేయద్దు ఇట్లా రిలాక్స్ అవుతుంటాయి కాదు నేను గుర్తున్నానా అసలు నేను నీకు కనిపించలేదు అన్న మంచిగా ట్రీట్మెంట్ చేస్తాను నేనే ఆగండి లే ఫుటీ అలా ఏకు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో తీసుకొచ్చింది నేనే మళ్ళీ నన్ను వెళ్ళిపోమంటావా చిన్నపిల్లలరా మీరు సో దాన్ని గట్టిగా గోప్పడేసరికి వెళ్ళిపోయింది ఒక దగ్గర ఉండదు దానికి హెయిర్ కట్ అయిపోయినట్టుంది మంచిగా వేయించుకున్నట్టుంది చూసా బట్ అడగలేదు అది అడిగాను అనుకో దాని గురించి ఇంత పొడుగు చెప్తుంది అట్లుంటది మనతోని అది చూడండి ఎన్నిసార్లు ఇప్పుతుందో ఎన్నిసార్లు వేస్తుందో ఆ హెయిర్ కట్ దానికి నచ్చింది వేయించుకుంది కాబట్టి చూడాలి ఈరోజు నైట్ కూడా పడుకుంటుందో లేదో నాకు తెలిసి సో నాకైతే హెయిర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంది సో ఇలా వేయించుకుంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఐ మీన్ నాకైతే చాలా బాగా చేశారన్న థ్యాంక్ యూ సో మచ్ బాగుంది హెయిర్ నా కూతురు ఎలా ఉంది చూసి దానికి జలస్ నాకైతే లే పాడి చేస్తున్నావు నేను మంచిగా ఇష్టపడి సో బాగా చేశారు నాకైతే ఆ ఫ్రీజినెస్ అనేది లేదు
సో చాలా డెడికేషన్తో చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా అసలు రిలాక్స్ అయ్యాను. మైండ్ ఎక్కడికి వచ్చినా ఇంతే, ఇది బతకనివ్వదు నన్ను వచ్చి. రా నువ్వు కూడా చూపిస్తూ. ఇప్పుడు చూడండి దాన్ని జుట్టు తిప్పేసి మరీ చూపిస్తుంది నాదే మంచిగా ఉంది మమ్మీ హెయిర్ అని. చెప్పండి మీరే సహృదయ మంచిగా ఉందని. అప్పుడప్పుడు ఇలా హెయిర్కి అంటే స్పా చేయించుకుని స్మూత్నింగ్ చేయించుకుంటే హెయిర్ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నీట్గా. బట్ పిల్లలు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ మమ్మీని ఇలా సహృదయలాగా. ఎందుకనంటే ఓకే కొన్ని టైమ్స్ చేయించుతాం, కొన్ని టైమ్స్ చేయించాం. సో సహృదయ హెయిర్ బాగుందా, హెయిర్ కట్ నా హెయిర్ కట్ బాగుందో మీరు కింద కామెంట్ చేయండి. అమ్మాయి ఎట్లుంది? సూపర్ ఉంది ఫ్రూట్ తల్లి. నా హెయిర్ అయితే హెయిర్ ఎట్లుంది ఫస్ట్? నా హెయిర్ కట్ కానీ ఫ్రీజినెస్ పోయి మంచిగా హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రూటీ, నువ్వు మంచి బ్యూటీ క్లినిక్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళది ఎంత బాగుందంటే వర్క్ కూడా డెడికేషన్ విత్ డెడికేషన్ అండ్ ఎంత సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. సో నా ఫేస్ మీద ఉన్న యాక్నీ స్కార్స్ వల్ల నాకైతే డాక్టర్ లేజర్ టోనింగ్ ట్రీట్మెంట్ అనేది చేశారు, మీరు చూశారు కదా. బాడీ వైట్నింగ్ కోసం ఇంకో ట్రీట్మెంట్ చేశారు కదా, అది మీరు చూశారు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ అండ్ దాంతోపాటు హెయిర్ స్పా కూడా చేశారు, చాలా బాగా రిజల్ట్ అనిపించింది నాకైతే హెయిర్ స్పా గురించి. సో నీకు ఎలా అనిపించింది సహృదా? నాకైతే యాక్చువల్లీ నాకు బటర్ఫ్లై హెయిర్ కట్ అంటే నాకు మంచి హెయిర్ కట్ అంటే ఏది సెట్ అవుతుందో నాకు అర్థం కాలేదు. కాకపోతే బటర్ఫ్లై హెయిర్ కట్ చేయించుకుందామని నాకు అనిపించింది. వీళ్ళు సరిగ్గా చేస్తారో చెయ్యరో అనేసి అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి చేయించుకున్న తర్వాత రిజల్ట్ మాత్రం చూసినాక అదిరిపోయింది. రియల్లీ వి ఆర్ హ్యాపీ. ఇదైతే బెస్ట్ ప్లేస్ అనిపించింది ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో మీకు కూడా కావాలంటే ఇక్కడ పక్కా విజిట్ అవ్వండి. సో బాడీ వైట్నింగ్ కానీ లేజర్ టోనింగ్ కానీ ఇలాంటి వాటికైతే చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. మీరు కూడా విజిట్ అయ్యి మీకు కూడా ఇట్లాంటి మంచి మంచి ట్రీట్మెంట్స్ కావాలంటే పక్కా విజిట్ అవ్వండి. నాకు మాత్రం వీళ్ళ సర్వీస్ అండ్ మొత్తం నచ్చింది, మస్తు ఉంది. సో గైస్ హివాగా బ్యూటీ క్లినిక్ లొకేషన్ వచ్చేసి 5th floor SBRS బిల్డింగ్ గచ్చిబౌలి ఆపోజిట్ కిమ్స్. సో పక్కా విజిట్ అవ్వండి. బాయ్. మా మమ్మీ నన్ను బుక్ చేస్తుంది, నేను మెల్లగా తప్పించుకోవాలి. సో గైస్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అయినా నా దగ్గర డబ్బులు ఇక్కడ ఉన్నాయి, నేను ఇట్లా బిల్లు కట్టాలి, బిల్లు కట్టకుండా నేను తప్పించుకోవాలి, ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి. బాయ్ బాయ్.